జీవితము వాడిపోతుంది. నీటి బుడగ లాంటి జీవితము కనుమరుగై ఆవిరి వంటి జీవితము కనిపించకుండా పోతుంది. మరి మన జీవితం ఏ పాటిది? కానీ దేవుడు ఈ యొక్క టెంపరరీ జీవితము ఇంతలో కనబడి అంతలో మాయమై మనకు కనపడకుండా పోయే ఈ ఆవిరి వంటి నీటి బుడగ వంటి ఈ జీవితము, దేవుడు చెప్పే మాట ఏంటంటే మానవుని యొక్క జీవితము ప్రశస్తమైనది, అమూల్యమైనది. మనకు కనబడే శరీరము కేవలం మట్టి కాబట్టి ఈ మన్ను తిరిగి మన్నులో కలిసిపోతుంది. అయితే కేవలం మన్ను మాత్రమే కాదు, కానీ దేవుడు మానవునికి ఇచ్చింది ఆత్మ. చూడండి, ప్రతి మానవునిలో శరీరము, ప్రాణము, ఆత్మ 3 ఉంటాయి భాగాలు. ప్రతి మానవునిలో కూర్చున్న ప్రతి ఒక్కరం కూడా దేవుడు మనల్ని సృష్టించింది కేవలము భూలోకంలో జీవించడానికి మాత్రమే కాదండి. కానీ భూలోకంలో కొంతకాలం మనం జీవిస్తాము దేవుడిని తెలుసుకొని జీవించటకు.